దేవుడు మరి అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాములో నుండి దేవుడు ఇస్సాకుని, ఇస్సాకులో నుండి దేవుడు యాకోబుని, యాకోబులో నుండి ఇశ్రాయేలీని అందరినీ కూడా దేవుడు మరి 12 మందిలో నుంచి ఇశ్రాయేలీని అందరినీ కూడా దేవుడు మరి భూమి మీద తన కొరకు మరి ప్రజలుగా, తన కొరకు పిల్లలుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు మొదటగా ఇశ్రాయేలీని తన కొరకు ప్రజలుగా ఏర్పాటు చేసుకుని, నేను మీకు దేవుడినై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు, నేను మీ మధ్యలో నివసిస్తాను, మీ మధ్యలో నేను సంచరిస్తాను, మీతో నేను ఉంటాను అని దేవుడు చెప్పాడు. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురు అని కూడా చెప్పాడండి. అయితే దేవుడు మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని విడిపించాడు. బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుడు వారిని విడిపించాడు. సుమారు 430 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉంటూ మరి ఇశ్రాయేలీయులు ఎంతగానో దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, వారి కన్నీళ్లు, వారి దుఃఖము, వారి బాధ దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మరి అహరోను మోషేని పంపించి దేవుడు ఇశ్రాయేలీయులు అందరినీ కూడా ఆ ఫరో యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు విడిపించి, దేవుడు వారందరినీ కూడా ఆ బానిసత్వ సంఖ్యను తెంపి వారందరినీ కూడా దేవుడు మరి బయటికి తీసుకొని వచ్చాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా, మరి బండ నుంచి నీళ్ళిస్తూ, పరలోక ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ మరి దేవుడు ఎంతగానో వారిని పోషించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇశ్రాయేలీయులు అనేక సార్లు దేవుని యొక్క మాట వినక, దేవునికి లోపడక, దేవుని వాక్యాన్ని గైకొనక, దేవుని ఆజ్ఞలు పాటించక, దేవుని యొక్క నామాన్ని మరిచిపోయి, ఆయన యొక్క సూచక్రియలు మరిచిపోయి, ఆయన చేసినటువంటి మేలులు, ఆశ్చర్య కార్యాలను మరిచిపోయి వారందరూ కూడా ఏం చేశారంటే అనేక సార్లు విశ్వాసాన్ని కోల్పోయేవారిగా, దేవునికి ఎక్కువ మంది ఇష్టలుగా లేనటువంటి వారిగా ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు అనేక సార్లు దేవుని యొక్క మరి కోపానికి, అనేక సార్లు దేవుని యొక్క ఉగ్రతకి వారు బలైపోయారు. అనేక మంది అరణ్య ప్రదేశంలో మరి సంహరింపబడ్డారండి. అయితే దేవుడు వారిని చివరిగా కానాను దేశానికి వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి నడిపించి, మోషే ద్వారా దేవుడు ముందుగానే వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, అందరికి ఆజ్ఞలు ఇచ్చి, అందరూ కట్టడలు ఇచ్చి, అందరూ విధులు ఇచ్చి, మీరందరూ కూడా ఈ ధర్మశాస్త్రం ప్రకారం మీరు నడవాలి, ఈ వాక్యం ప్రకారం మీరు నడవాలి, ఈ మాటల ప్రకారం మీరు నడవాలి, ఈ మాటల ప్రకారం మీరు జీవించాలి. ఈ మాటల ప్రకారం మీరు జీవించకపోతే ఇదిగో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటది, ఈ మాటల ప్రకారం మీరు జీవిస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి దేవుడు వివరంగా ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడు ప్రతి దానిని కూడా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి దేవుడు అనుగ్రహించాడని. దేవుని ఉద్దేశం ఏంటంటే తన ప్రజలు ప్రత్యేకమైన వారిగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే తన ప్రజలు పరిశుద్ధమైన వారిగా ఉండాలని. దేవుని ఉద్దేశం ఏంటంటే తన ప్రజలు మరి జ్ఞానవంతులుగా ఉండాలని. దేవుని ఉద్దేశం ఏంటంటే తన ప్రజలు ఈ ప్రపంచానికి వెలుగుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కనుక దేవుడు వారందరినీ ఏర్పాటు చేసుకున్నాడు, తన పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగా చెప్పబడిన రీతిగా నేను మీకు దేవుడినై ఉంటాను అని చెప్పాడు. మీరు నా కుమారులు కుమార్తెలై ఉందురు, నేను మీ మధ్యలో సంచరిస్తాను, మీతో నేను ఉంటాను, మీరు నాకు నేను మీకు తండ్రినై ఉంటాను అని కూడా దేవుడు వారికి చెప్పాడు. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉందురు అని కూడా దేవుడు తెలియజేశాడండి. అయితే దేవుడు ఎప్పుడైతే కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడో వారు కానాను దేశానికి చేరిపోయారు. కానాను దేశంలో వారు ఉన్నారు, కానాను దేశంలో జీవిస్తున్నారు. ఆ దేశం యొక్క పంట, ఆ దేశం యొక్క నీరు, ఆ దేశానికి సంబంధించినటువంటి సారం ప్రతి దానిని కూడా అనుభవిస్తూ, ప్రతి దానిని కూడా తింటూ, ప్రతి దానిని కూడా వారికి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దానిని కూడా వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేశారో తెలుసా? దేవుడిని మర్చిపోయారు, వాగ్దానాన్ని మర్చిపోయారు, కట్టడలు మర్చిపోయారు, విధిని మర్చిపోయారు, మర్చిపోయారు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి దేవుని ఎరగని కొత్త తరము ఇశ్రాయేలీయుల్లో పుట్టింది. దేవుని ఎరగలేని పరిస్థితుల్లోకి మారిపోయి, దేవునికి దూరంగా వెళ్ళిపోయి, దేవుని నామాన్ని స్తుతించలేని పరిస్థితుల్లో, ప్రార్థించలేని పరిస్థితుల్లో, గర్వపరచలేని పరిస్థితుల్లో ఉన్నారు. అనేక సార్లు దేవుడు ప్రవక్తలు పంపాడు, అనేక సార్లు దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడాడండి, అనేక సార్లు మాట్లాడాడండి దేవుడు.
అలా మాట్లాడినప్పుడు ప్రజలు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రవక్తలను చంపారు, కొట్టారు, హింసించారు, వారి యొక్క రక్తాన్ని కళ్ళ చూశారు, దేవునికి దూరంగా బ్రతికారు. అనేక సార్లు దేవుడు తన ప్రజల దగ్గరికి పంపించాడు. మారుతారేమో, మాట వింటారేమో, నా కొరకు జీవిస్తారేమో, వాక్యాన్ని అనుసరించి జీవిస్తారేమో, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తారేమో, నా కొరకు బ్రతుకుతారేమో నా పిల్లలని దేవుడు ఎంతగానో ఆశ పెడితే ఏ ఒక్కరు కూడా దేవుని మాట వినలేని పరిస్థితుల్లో ఎక్కువ మంది దేవునికి అయిష్టలుగా ఉంటూ దేవుని ఎరగక, దేవుని ఘనపరచక, దేవుని స్తుతించక, దేవుని మహింపరచక, దేవుని ప్రార్థించక దూరం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. దూరం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నారండి. దేవుడు ఆలోచన చేశాడు. 2000 సంవత్సరాల క్రితం అనేక మంది ప్రవక్తల్ని, అనేక మందిని దేవుడు పంపించిన వారు ఎవరి మాట వినకపోయేసరికి దేవుడు ఆలోచన చేశాడండి. ప్రవక్తల మాట వినకపోవచ్చు, కానీ ఇదిగో నా సొంత కుమారుడిని వారి దగ్గరికి పంపిస్తాను. ఆయన మాట అయినా వింటారేమో, ఆయనకైనా లోబడతారేమో, ఆయనైనా గర్వపరుస్తారేమో, ఆయనైనా వారి ప్రభువుగా దేవుడిగా అంగీకరిస్తారేమో అని దేవుడు తన ప్రజల దగ్గరికి తన కుమారుడైన యేసుక్రీస్తుని 2000 సంవత్సరాల క్రిందట వారి దగ్గరికి పంపించాడు. వారు ఏం చేశారో తెలుసు? యేసుని రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించలేదు. యేసుని దేవుని కుమారుడిగా ఒప్పుకోలేదు. యేసుని ప్రభువుగా వారి హృదయాల్లోనికి రానివ్వలేదు. యేసుని ప్రభువుగా నోటితో ఒప్పుకోలేదు. యేసుని దేవుని కుమారుడిగా వారి నోటితో ఒప్పుకోలేదు, అంగీకరించలేదు వారి మనసులో. పైగా మరి యేసుని దేవుడు మృతుల్లో నుండి లేపడన్న విషయాన్ని కూడా వారి హృదయమందు విశ్వాసం ఉంచలేదు. తొట్టిపడిపోయారు, దారి తొలగిపోయారు. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు, వాక్యాన్ని పక్కన పెట్టేశారు, ఆజ్ఞను పక్కన పెట్టేశారు, విధులు పక్కన పెట్టేశారు, దేవుని మర్చిపోయి దేవునికి దూరం అయిపోయారు. వారి ఆలోచన ప్రకారం, వారి ఉద్దేశాల ప్రకారం లోకానుసారంగా జీవిస్తూ, లోకం కొరకు బ్రతుకుతూ, లోకంలో ఉన్న వాటిని నేర్చుకుంటూ, లోకమే జీవితం అనుకుని బ్రతికినటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఉండినప్పుడు దేవుడు తన కుమారుని పంపిస్తే యేసుని దేవుని కుమారుడిగా అంగీకరించలేదండి. యేసును మృతుల్లో నుండి తిరిగి లేపితే ఆయన నుంచి మాట్లాడినప్పుడు ఇప్పుడు కూడా ప్రభువునందు వారు విశ్వాసం ఉంచలేని పరిస్థితుల్లో, మృతుల్లో నుండి లేచాడన్న విషయాన్ని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఉంటూ, తొట్టుపాటు పడుతూ, దేవునికి దూరం అయిపోతూ, దేవునికి గనపరచలేని స్థితిలో కేవలం పేరుకు మాత్రమే యూదులుగా, పేరుకు మాత్రమే ఇశ్రాయేలీలుగా, పేరుకు మాత్రమే దేవుని పిల్లలుగా ఉంటున్నారే తప్ప ఏ రోజు కూడా వారి హృదయంతో, ఏ రోజు కూడా వారి మనస్సుతో, ఏ రోజు కూడా వారి ఆత్మతో, ఏ రోజు కూడా వారి యొక్క మరి శక్తితో, బలముతో దేవుణ్ణి ప్రేమించలేని పరిస్థితుల్లో, దేవుని స్తుతించలేని పరిస్థితుల్లో, దేవుని గనపరచలేని పరిస్థితుల్లో వారందరూ కూడా ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఆలోచన చేశారు, అయ్యో వీటిని ప్రజలందరిలో కూడా గొప్పవారిగా నిలబడదాం అనుకున్నానే, అయ్యో వీళ్ళని ఇశ్రాయేలీల్ని ప్రపంచం అందరిలో కన్నా వెలుగుగా నిలబెడదాం అనుకున్నానే, ఇశ్రాయేలీలు అందరినీ కూడా దేవునికి పిల్లలు అని ప్రపంచం అంతా కూడా తెలిసేటట్లు చేద్దాం అనుకున్నానే, ఈ ఇశ్రాయేలీలు అందరినీ కూడా గొప్పవారుగాను, జ్ఞానవంతులుగాను, ఉన్నతమైనటువంటి వారుగాను చేద్దామని నేను అనుకున్నానే అని దేవుడు మనసులో నొచ్చుకొని బాధపడి, దేవుడు మనసులో వారి ఎడల ఎంతో దుఃఖపడి దేవుడు ఏం చేశాడో తెలుసండి. చూద్దామంటే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11, 12 వచనం చదువుకుందామండి. కాబట్టి నేను అడుగున్నది ఏమనగా, వారి పడిపోకున్నట్లుగా తొట్టిల్లిరా, అట్లా అనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిన, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. చూసారంటే దేవుడు ఎంత చక్కగా రాయించాడో అపోస్తలుడైన పౌలు ద్వారా రోమీలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రిక రాస్తూ. రోమీలు అనగా అన్యజనులు అండి, అన్యజనులు. వారికి రక్షణ ఏంటో తెలీదు, వాక్యం ఏంటో తెలీదు, ప్రభువు ఏంటో తెలీదు, మరి వారికి ఏది కూడా తెలియదు ప్రభువు గురించి. మరి పౌలు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, పౌలు సువార్త చెప్పినప్పుడు, పౌలు వాక్యాన్ని బోధించినప్పుడు ఇదిగో అనేక మంది ప్రభువుని అంగీకరించారు, అనేక మంది ప్రభువు దగ్గరికి వచ్చారు, అనేక మంది దేవుని మాటలు ఆలకించారు, అనేక మంది మనసులో మార్పు వచ్చింది, వారు మనసు పొందారు, ప్రభువు రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నారు. అలా బాప్తీసం తీసుకుని వారి కొరకు పౌలు ఏం చెప్తున్నాడో తెలుసా? కాబట్టి నేను అడుగున్నది ఏమనగా వారి పడిపోనట్లుగా తొట్టిల్లిరా, అట్లా అనరాదు. వారికి రోషం పుట్టించుటకే వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగింది.
ఏం చేశారండి? ఇశ్రాయేలీయులకి రోషం పుట్టించడానికి దేవుడు వారికే రక్షణ ఇచ్చాడు. ఫస్ట్ దేవుడు వారికే దేవుడిగా ఉన్నాడు. దేవుడు వారి ద్వారా ఈ ప్రపంచం అంతటికీ కూడా రక్షణ ఇవ్వాలనుకున్నాడు. దేవుడు వారి ద్వారా ఈ లోకం అంతటికీ కూడా రక్షణను ప్రకటించాలనుకున్నాడు. దేవుడు వారి ద్వారా స్వార్థ చెప్పించాలనుకున్నాడు. వారి ద్వారా వాక్యాన్ని చెప్పించాలనుకున్నాడు. వారి ద్వారా ఈ ప్రపంచం అంతటికీ మరి ఆయనే దేవుడని, ఆయనే అద్వితీయుడని చెప్పించాలనుకున్నాడండి. కానీ ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదండి. ఇశ్రాయేలీయులు దేవుని కొరకు బ్రతకలేదండి. ఇశ్రాయేలీయులు దేవుని కొరకు ఆలోచన చేయలేదండి. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవునికి అయిష్టులుగా మారిపోయి అనేక మంది దేవుని విసర్జించేవారుగా, దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారుగా ఉన్నారండి. తుండ్రుపాటు పడిపోయారు. అందుకేనండి దేవుడు అట్ట వాళ్ళకి రోషం పుట్టించడానికి, వాళ్ళ పౌరుషం పుట్టించడానికి, అయ్యో మేము పొందవలసినటువంటి భాగ్యాన్ని, మేము పొందవలసినటువంటి దీవెన, మేము పొందవలసినటువంటి ఆశీర్వాదం, మేము పొందవలసినటువంటి ఔన్నత్యం, మేము పొందవలసినటువంటి గొప్పతనం, మేము పొందవలసినటువంటి పరలోకం, మేము పొందవలసినటువంటి అక్షరమైన శరీరం, మేము పొందవలసినటువంటి నిత్యజీవం, మేము పొందవలసినటువంటి ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇదిగో అన్య జనులకు వెళ్ళిపోయిందన్నటువంటి బాధ వారిలో కలగాలని, అన్య జనులు పొందుకున్నారు, మాకు రావలసిన దీవెన, ఆశీర్వాదం, ఐశ్వర్యం అన్య జనులకు వెళ్ళిపోయిందని వారిలో రోషం పుట్టించడానికి దేవుడు ఏం చేశాడో తెలుసండి? వారికి రోషం పుట్టించటకే వారు తొట్టుపాటు వలన అన్య జనులకు రక్షణ కలిగిందంట. ఈరోజు రక్షణ మనకి ఎలాగొచ్చిందో తెలుసా? ఇశ్రాయేలీయులు రక్షణ అంగీకరించలేదు, ప్రభువుని, క్రీస్తుని అంగీకరించలేదు, దేవుని కుమారుడిగా అంగీకరించలేదు, మనిషిగా చూశారు, మానవుడిగా చూశారు ఆయన్ని. మరి యోసేపు మరియమ్మ కొడుకుగానే చూశారు తప్ప దేవుని కుమారుడిగా వారు చూడలేకపోయారండి. దేవుని కుమారుడిగా చూడలేకపోయారు. దేవుని కుమారుడిగా అంగీకరించలేకపోయారు. హృదయాల్లో ఆయన రాజుగా అంగీకరించలేకపోయారు. జ్ఞానులు రాజు మరి యొక్క రాజు దగ్గరికి వచ్చి, హేరోదు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా రాజు పుట్టాడంటే గాబరా పడిపోయాడు, ఆందోళన చెందిపోయాడు, కలవర పడిపోయాడు. ఏంటి నేను ఇంకో రాజా? కలవర పడిపోయాడండి. తీయండి అందరు గ్రంథాలు తిరగండి అని చూశాను. అయ్యా ఇదిగో బెత్లెహేములో మరి దావీదు పట్టణం అందరు రక్షకుడు పుడతాడని చెప్పి ఉన్నదానిగానే ఏం చేశాడో తెలుసండి? సాతాను హేరోదులో ప్రవేశించి 2 సంవత్సరాలు అంతకు తక్కువైనటువంటి వారందరిని కూడా చంపేయండి అని ఆజ్ఞించారు. అర్థమైందండి? రక్షణని అంగీకరించారు. ఇశ్రాయేలు అక్కడ ఉన్నటువంటి యెరూషలేము పట్టణస్థులు అందరికీ కూడా కలవరం చెందిపోయారట. రాజు పుట్టాడంటే సంతోషించాల్సింది పోయి, ఆనందపడాల్సింది పోయి, మరి ఎంతో మరి ఉత్సాహించాల్సింది పోయి కలవరం చెందారట. చూడండి, ఫస్టే ప్రభువుని మరి అంగీకరించారు. చిన్నతనంలోనే ప్రభువుని త్రోసిపుచ్చారండి. రక్షణని, వెలుగుని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని త్రోసిపుచ్చుకున్నారు. దేవుడు అందుకే ఏం చేశాడో తెలుసా? తన కుమారుని ఈ లోకానికి పంపించి మనుషులందరి నిమిత్తం లోకమంతటి కొరకు కల్వరి శిలువలో తన కుమారుడిని బలిగా అర్పించాడు. యేసుక్రీస్తు కార్చిన ఒక్కొక్క రక్తపు బిందువు, యేసుక్రీస్తు శరీరం నుంచి కార్చబడిన ఒక్కొక్క రక్తపు బొట్టు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా రక్షించింది. దేవుడు అంతగా ఈ లోకాన్ని, మనుషుల్ని ప్రేమించాడు. అసలు ఆ భాగ్యం, ఆ ఐశ్వర్యం, ఆ రక్షణ, ఆ దీవెన ఇశ్రాయేలీయులు పొందుకోవాలి. దేవుని ఆలోచన ఏంటంటే, దేవుడు ఒక మాట జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడు, యేసుక్రీస్తు వాక్యాన్ని బోధించాడు, అనేక మందికి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాడు, అనేక మంది వచ్చి బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత ఆ భారాన్ని, బాధ్యతను ఎవరు నిర్వర్తించారు? యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు సువార్త ప్రకటించారు? ప్రపంచం అంతటికి కూడా వెళ్ళి ఎవరు సువార్త ప్రకటించారు? అపోస్తలులు, శిష్యులు. ఎంతమంది? 12 మంది. 12 మంది సువార్త ప్రకటిస్తేనే ఈరోజు ప్రపంచం అంతా కూడా సువార్త వ్యాపిస్తే, ఇశ్రాయేలీలు అందరూ, యూదులందరూ కూడా సువార్త ప్రకటిస్తే ఈరోజు ప్రపంచం మారిపోదా? అర్థమైందండి? దేవుడి ఉద్దేశం అదండి. ప్రపంచం అంతా కూడా సువార్త వెళ్ళాలి యూదుల ద్వారా. ప్రపంచం అంతా కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెప్పాలనే దేవుడి ఉద్దేశం. ఇశ్రాయేలీయులు రక్షణ అంగీకరించలేదండి, పోగొట్టుకున్నదండి, వద్దనుకున్నారు, త్రోసిపుచ్చుకున్నారు, రక్షణని రిజెక్ట్ చేశారు, విసర్జించారు, మాకు వద్దు అనుకున్నారు.
ఏమన్నారో తెలుసా? యేసుక్రీస్తుని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పిలాతు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడో తెలుసా? మీకు యేసు కావాలా, బరబ్బ కావాలని అడిగితే యూదులందరూ కూడా ఒకే స్వరంతో ఒకే మాటతో ఏం చెప్పారో తెలుసా? యేసుని సిలువ వేయండి, బరబ్బను విడుదల చేయండి అని కోరుకున్నారండి. బరబ్బ అంటే ఒక దొంగను విడుదల చేయమని కోరుకున్నారు. యేసుక్రీస్తుని ఏం చేయమని కోరుకున్నారు? సిలువేయాలని కోరుకున్నారు. చంపండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలు వేశారటండి. రక్షణ త్రోసిపుచ్చుకున్నారు. అయితే దేవుని ఉద్దేశం వారికి అర్థం కాలేదండి. యేసుక్రీస్తు మరణిస్తే ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన రక్తం ద్వారా రక్షణ దొరుకుతుందని, ఆయన రక్తం ద్వారా పాప విమోచన కలుగుతుందని, ఆయన రక్తం ద్వారా అనేక మంది జీవితాలు వెలుగులోకి వస్తాయన్నది యూదులకు ఆ రోజు తెలియదండి. దేవుడు ఆయన ఆలోచన ఏంటంటే ఇశ్రాయేలీయుల ద్వారా ప్రపంచం అంతటికి సువార్త ప్రకటించబడాలి, ఇశ్రాయేలీయుల ద్వారా అన్యజనులు కూడా సువార్త ప్రకటించబడాలి అన్నది దేవుడి ఉద్దేశం. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? తన యొక్క శిష్యుల్ని అపోస్తులను ఏర్పాటు చేసుకొని అన్యజనులను సమరయ ప్రాంతంలో ఏమంటే మిగతా ప్రాంతాల్లోని పంపించి సూచక్రియలను అద్భుతాలను జరిగించి అనేక మందికి సువార్తను వ్యాపింపచేశాడు. అన్యజనులు ప్రభువుని అంగీకరించడం మొదలుపెట్టారు. అన్యజనులు దేవుని ప్రేమను తెలుసుకోవడం మొదలుపెట్టారు. అన్యజనులు ఆయనేం దేవుడు అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఆయనే ప్రభు అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. మారు మనసు పొందారు. దినాల నుంచి కూడా రక్షణ అన్యజనులకు వచ్చిందంటే మనకి కూడా రక్షణ వచ్చింది. మనం కూడా రక్షణ పొందుకున్నాం. ఈరోజు రక్షణ మన వరకు వచ్చిందంటే క్రీస్తు శిష్యులు అపోస్తులను వారి ప్రాణాలు కూడా ఇచ్చి సువార్తను ప్రకటించారండి. 12 మంది ప్రకటిస్తేనే ప్రపంచం అంతా వెళ్తే ఇశ్రాయేలు దేశం అంతా ప్రకటిస్తే ఎలా ఉంటుంది? అది దేవుని ఉద్దేశం. కానీ వారు అంగీకరించలేదండి. ఐశ్వర్యాన్ని వారు అంగీకరించలేదు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నేను అడుగున్నది ఏమనగా వారు పడిపోయినట్లుగా తొట్టిల్లిరా, అట్లా అనరాదు. వారికి రోషం పుట్టించడానికి వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిన వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల, అంటే ఇశ్రాయేలు యొక్క క్షీణదశ, ఇశ్రాయేలు యొక్క తొట్టుపాటు, ఇశ్రాయేలు మాకు ఎంతో రక్షణను త్రోసిపుచ్చుకోవడం వల్ల ఆ రక్షణ, ఆ ఐశ్వర్యం ఇదిగోనండి అన్యజనులైనటువంటి మన వరకు వచ్చింది. వాక్యం మన వరకు వచ్చింది. ప్రభువు మన వరకు వచ్చాడు. బాప్తిసం మన వరకు వచ్చింది. మనం కూడా ప్రార్థన మన వరకు వచ్చింది. రక్షణ మన వరకు వచ్చింది. దేవుని సన్నిధి మన వరకు వచ్చింది. మనం కూడా ఈ రోజు నాయన తండ్రి అని ప్రార్థన చేయగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం, దేవుని ప్రార్థన చేయగలుగుతున్నాం. రక్షణ మన వరకు వచ్చింది. మనం కూడా పరలోకానికి అర్హులమే, మనం కూడా నిత్య జీవానికి అర్హులమే, మనం కూడా దేవుని కుమారులమే, మనం కూడా దేవుని కుమార్తెలమే. అందుకే దేవుడు ఏం చెప్పి తెలుసు, తను ఎందరు అంగీకరించరు అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవునికి పిల్లలగంటుకో దేవుడు వారికి ఏమి ఇచ్చాడో తెలుసా? అధికారం వచ్చింది. అధికారం ఇచ్చాడు దేవుడు. అంటే ఇంతకుముందు ఇశ్రాయేలీలే పిల్లలు దేవునికి. ఇశ్రాయేలీలే మొదటగా ఏర్పరచబడినటువంటి జనాంగం. ఇశ్రాయేలీలే మొదటగా దేవుడు కోరుకున్నటువంటి ప్రజలు. వారి ద్వారా ప్రపంచం అంతటికి రక్షణ ఇవ్వాలన్న దేవుని ఉద్దేశం. అయితే పాత నిబంధన నుంచి కూడా ఇశ్రాయేలుకు ఉన్న అలవాటు ఏంటంటే కొద్ది రోజులు బాగా జీవించటం దేవుడు మరిచాడు. కొద్ది రోజులు భయపడినట్టు జీవించటం దేవుడి వాక్యాలు పక్కనెట్టాడు. కొద్ది రోజులు దేవునికి లోబడినట్టు నటించడం దేవుని మాటలు పక్కనే పెట్టేసి లోకంలో జీవించటం, పాపంలో జీవించటం, లోకంలో కలిసిపోవటం, వారి ఇష్టానుసారంగా బ్రతకటం చేసేవారు కనుక దేవుడు వారి ఎడలు ఎటువంటి ఇది కూడా జరిగించలేదు. వారి ద్వారా ఎంతో ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు దేవుని లోబడలేని పరిస్థితులు, దేవుని కనపరచలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు, దేవుని స్తుతించలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు, అసలు దేవుడినే మర్చిపోయినటువంటి పరిస్థితులు. అందుకనండి యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలకు ఉపమానం చెప్పాడండి. ఒక వ్యక్తి ఒక ద్రాక్ష తోట నాటించి దూరదేశం వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడట మొదటగా ఒక వ్యక్తిని పంపించారు. వారు అతను కొట్టి ఏమండి చంపేశారట. మరొక వ్యక్తిని పంపిస్తే అతను కూడా కొట్టి పంపించారట. ఇలాగ కొంతమందిని పంపిస్తే అందరిని కొడుతున్నారు, చంపేస్తున్నారట. చివరికి ఒకటి అనుకున్నాడట, నా కుమారుని పంపిస్తే వాళ్ళు గౌరవిస్తారు అనుకోని తన కుమారుని పంపిస్తే వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారో తెలుసా? ఇతను అన్నిటికీ వారసుడు, ఇతను చంపిస్తే ఈ ఆస్తి అంతా కూడా మొత్తాన్ని అయిపోద్ది అనుకుని ఆ కుమారుని కూడా చంపేశారు.
తండ్రి ఆయన యజమానుడు ఊరుకుంటాడా? మనందరినీ కూడా శిక్షిస్తాడని ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క తొట్టుపాటు, ఇశ్రాయేలీయుల యొక్క నిర్లక్ష్యం, ఇశ్రాయేలీయుల యొక్క మరి తొట్టుపాటు, వారు తూలిపోయినటువంటి పరిస్థితి వలన అన్యజనులైనటువంటి మనకు దేవుని యొక్క రక్షణ వచ్చింది. దేవుని యొక్క రక్షణ మన వరకు వచ్చింది. 12 వచనంలో వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిన, వారి తొట్టుపాటు లోకములకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును అన్నాడండి. బాగా వినాలి. వారి తొట్టుపాటే, వారి క్షీణదశే, వారు బుద్ధనుకుంటేనే రక్షణ ఎన్ని వేల లక్షల కోట్ల మంది వరకు వెళ్తే, వారు నిజంగా ప్రభువుని, ఇశ్రాయేలీయులు అందరూ ప్రభువుని, యేసుని దేవుని కుమారుడిగా అంగీకరించి యేసుని ఆయనే మాకు రక్షణ, ఆయనే మాకు నిరీక్షణ అనుకుంటే, ఆయనే మాకు ప్రభువు, ఆయనే మాకు దేవుడు అనుకుంటే, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనుకుంటే, ఈ రోజు వాళ్ళందరూ ప్రపంచం అంతటికి సువార్త ప్రకటిస్తే ప్రపంచం అంతా కూడా ఈరోజు క్రీస్తు పాదాల ముందుకు వచ్చినాడు. ఇది దేవుని ఆలోచన. కానీ ఇశ్రాయేలీయులు అలాగా చేశారా? చేయలేదు. పక్కన పెట్టేశారు. ధర్మశాస్త్రాన్నే పక్కన పెట్టేశారు. అసలు యేసునే దేవుని కుమారుడికి అంగీకరించుకొని పక్కన పెట్టాయి. సిలువేయించారు. కానీ దేవుడు తన ప్రణాళిక వదులుకోలేదండి. కానీ దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకోలేదండి. దేవుని యొక్క ఆలోచన మార్చుకోలేదండి. దేవుడు తన ప్రణాళికని ఎంతమంది ద్వారా కొనసాగించాడో తెలుసా? 12 మంది ద్వారా కొనసాగించాడు. 12 మందినే అపోస్తలుల్ని, శిష్యుల్ని 12 మందినే ఏర్పాటు చేసుకొని, ఈ 12 మందిని కూడా మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రకటించండి అని చెప్పి. మీరు బాప్తిసం ఇవ్వండి. ఇదిగో మీరు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటన్నిటిని వారికి బోధించండి, అనేక మందిని నాకు శిష్యులు చేయండి. దేవుడు తన ప్రణాళిక మార్చుకోలేదండి. అందరికీ రక్షణ వలన దేవుడు ఉద్దేశం. కాకపోతే మొదటగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు తన పిల్లలుగా, ఇశ్రాయేలీయులు. వారి ద్వారా కార్యాన్ని జరిగించాలని అనుకున్నాడు. కానీ వారు రిజెక్ట్ చేశారు. అయితే దేవుడు మరి అదే యూతుల్లో కొంతమందిని ఏర్పాటు చేసుకొని ప్రపంచం అంతా కూడా 12 మంది ద్వారా సువార్తను వ్యాపింపచేశాడు, సువార్తను ప్రకటింపచేశాడు. ఎప్పటికీ కూడా ఆయన పని, ఆయన ఆలోచన, ఆయన కర్తవ్యం జరుగుతూనే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాల కిందటి మీదకి వచ్చి ఆయన కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? మనుషులట నీతిని గురించి, తీర్పుల గురించి, పాపాల గురించి మనుషులు ఒప్పింప చేస్తున్నాడటండి పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు నుంచి సువార్త, దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించి అనేక మంది ప్రభువు వారిని వెలుగులోకి, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తే, పరిశుద్ధాత్మ కూడా 2000 సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు కూడా తీర్పుల గురించి, లోకాల గురించి, పాపాల గురించి మనుషుల్ని ఒప్పింప చేస్తూ అనేక మందిని క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాడు. క్రీస్తుని ప్రభువుగా ఒప్పింప చేస్తున్నాడు. క్రీస్తుని ప్రభువుగా చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వారి క్షీణదశే అంత ఐశ్వర్యాన్ని కలుగు చేస్తే, వారి క్షీణదశే ఎంత రక్షణ కలుగు చేస్తే ఇశ్రాయేలీయులది వారి యొక్క పరిపూర్ణత ఎంత ఎక్కువ ఐశ్వర్యం. వారి పరిపూర్ణత ఎంత ఎక్కువ ఐశ్వర్యం, ఎంత ఎక్కువ ఐశ్వర్యం. ఎందుకు దేవుడు ఏం చేస్తాడు చూడండి. రోమిలికి రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 11, 12, 13 వచ్చిన, ఆయన యందు విశ్వాసం నుంచి వాడు ఎవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎవ్వరు కూడా సిగ్గుపడడు అనే లేఖనం చెప్తుంది. అంటే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి, నమ్ముకొని చనిపోయి అందరిలాగే నువ్వు మట్టిలో కలిసిపోయి అందరిలాగే ఇంకా అలా ఉండిపోతే అది సిగ్గుపడినట్టండి. కానీ ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఉపయోగం, ప్రభువుని నమ్ముకోవడం వల్ల దీవెన, ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఆశీర్వాదం ఏంటంటే, మరి ప్రభువుని నమ్మినటువంటి నీ యొక్క పాపాలు క్షమించబడుతున్నాయి. నువ్వు చనిపోయిన తర్వాత ప్రభువు వచ్చేటువంటి సమయంలో అక్షయమైన శరీరం ఇవ్వబడుతుంది. నేను ప్రభువు లేపి, సమాధిలో నుండి లేపి ఆయన పరలోకానికి, ఆయన ఉండి స్థలంలో నీవు కూడా ఉండులాగున నిన్ను ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. చదువుదామండి. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు. చూడండి, దేవుడికి భేదం లేదటండి. దేవునికి భేదం లేదట. ఇతను యూదుడు, ఇతను గ్రీసు దేశస్థుడు, అంటే అన్యజనుడు అని భేదం లేదట దేవుడికి. ఒకప్పుడు యూదుల్ని ఏర్పాటు చేసుకోండి పిల్లలుగా, కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి దేవుడికి భేదం లేదటండి.
యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి. ఎవరి ఒక్క ప్రభువు? ఎవరండి ఒక్క ప్రభువు? యేసుక్రీస్తు. ఈ ఒక్క ప్రభువే అందరికీ, అంటే అన్యజనులకి, యూతులకు కూడా ఆయననే ప్రభుగా నియమించాడండి. యేసుక్రీస్తుట శరీరాన్ని ధరించుకొని విధేయతను చూపిన వాడై, సిలువకు విధేయతను చూపిన వాడే తను రిక్తునిగా చేసుకున్నప్పుడు, మనుషుని కోరికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు సిలువ మరణం పొందినంతగా విధేయతను చూపించినటువంటి విధానాన్ని బట్టట పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు అన్ని నామముల కన్నా పై నామము ఆయనకు ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, ఒక్క ప్రభువే యూతులకి ప్రభు ఆయనే, అన్యజనులకి ప్రభు ఆయనే, ప్రపంచం అంతటికి కూడా ప్రభు ఆయనే ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయని వారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడయ్యాడు అని చెప్పాడు. ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు ప్రభు. అంటే ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, ఎవరెవరైతే ఆయనకి ప్రార్థన చేస్తారో, నువ్వు యూదుడువా, నువ్వు గ్రీసు దేశస్తుడువా, నువ్వు ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తివైనా సరే, ప్రభువు నామంలో నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువు గురించి నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన నామాన్ని బట్టి నువ్వు అడిగితే, ప్రభువు నామాన్ని బట్టి నువ్వు అడిగితే, యేసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు అట కృప చూపించడానికట ఐశ్వర్యవంతుడై ఉన్నాడట. దేవుడు అట కృప చూపించడానికట ఐశ్వర్యవంతుడై ఉన్నాడట. ఒక అన్యజనుడు వచ్చి, ప్రభువా నాకు రక్షణ కావాలి నాయన అని మారు మనసు పొంది, ప్రభు నా పాపాలను క్షమించు ప్రభు అని మారు మనసు పొంది అడిగితే, ప్రభు వారి ప్రార్థన కూడా విని వారిని కూడా ఏం చేస్తున్నాడంటే వారి ఎడలు కూడా కృప చూపించి ఐశ్వర్యవంతుడై ఉన్నాడండి. వారి ఎడలు కూడా ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. వారి కృప చూపించడానికి ఆయన వారి ప్రార్థన వినడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామము బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. అంటే ఎవరైనా వచ్చి మారు మనసు పొంది, దేవా నేను పాపిని ఆయన అని దేవుని దగ్గర అడిగితే ఆ వ్యక్తి నీతిమంతుడిగా దేవుడు చేయబోతున్నాడండి. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారట దేవాలయానికి. అందులో ఒక వ్యక్తి ఏమో సోంకరి, ఇంకొక వ్యక్తి పరిసయుడు. ఈ పరిసయుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? దేవా ఇదిగో నేను ఉపవాసం ఉంటున్నాను, మరి 10వ వంతు చెల్లిస్తున్నాను, ఇదిగో నాయన దొంగల వలె, చోరుల వలె, వ్యభిచారుల వలె ఉండనందుకు నీకు స్తోత్రాలు, ఇగో ఈ సోంకర వలె ఉండనందుకు నీకు స్తోత్రాలు అనండి తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడటండి. వీడు ఒక సోంకర వచ్చాడట. అంటే ఒక అన్యజనుడు వచ్చి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కూడా చూడడానికి ధైర్యం చాలక గుండెలు కొట్టుకుంటూ, గుండెలు బాదుకుంటూ ఏమని అడిగాడు, ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చి, దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. దేవుడు ఇద్దరు ప్రార్థన కూడా విన్నాడు. ఒక వ్యక్తి ఏమో యూదుడు, పరిసయుడు అంటే యూదుడండి, ఇశ్రాయేలీయుడు, సొంకరేమంటే అన్యజనుడు. కాబట్టి దేవుడు ఇద్దరు ప్రార్థన కూడా విన్నాడు. దేవుడట సొంకరి ప్రార్థన ఆలకించి సొంకరిని నీతిమంతుడిగా తీర్చి ఇంటికి పంపించాడు. అర్థమైందండి? అంటే యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యజనుడని, ఇశ్రాయేలీయుడని దేవుడికి ఏ భేదం కూడా లేదు. ఆయనే అందరికీ ప్రభువు. తనకి ఎవరెవరైనా ప్రార్థన చేయవచ్చు. ఎవరు ప్రార్థన చేసినా కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. తన నామాన్ని బట్టి, ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షణ పొందుకుంటాడు అని చెప్పి, వాడు రక్షణ పొందుకుంటాడు. చూడండి, ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును అని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీల ఆ రోజు తమ యొక్క ఐశ్వర్యాన్ని, దేవుడికి వారికి ఇచ్చినటువంటి వాక్యం అనే ఐశ్వర్యాన్ని, రక్షణ అనే ఐశ్వర్యాన్ని త్రోసిపుచ్చారు కనుక ఐశ్వర్యం ఈ రోజు మన వరకు వచ్చింది. ఆ రక్షణ ఈ రోజు మన వరకు వచ్చిందండి. ఎంత గొప్ప విషయం! ఇశ్రాయేలీలు ఈ రోజు వాళ్ళు త్రోసిపుచ్చారు కనుక ఆ డైరెక్టర్గా దీవెన, డైరెక్టర్గా ఆశీర్వాదం, డైరెక్టర్గా ఐశ్వర్యం, డైరెక్టర్గా రక్షణ మన వరకు వచ్చింది.
మన వరకు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మోకరించి దేవుని సన్నిధిలో తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయగలుగుతున్నాం అంటే దేవుడు నీ ఎడల కృప చూపించాడు. నీకు ఆయన ఏం చేశాడంటే ఆయన నీకు డైరెక్టర్గా దేవుడు అయిపోయాడు. ఆయన డైరెక్టర్గా నీకు ప్రభు అయిపోయాడు. ఆయన డైరెక్టర్గా నీకు ప్రార్థన వింటున్నాడు. డైరెక్టర్గా నీ మొరణ ఆలకిస్తున్నాడు. డైరెక్టర్గా నీకు విద్యాపరాయణ ఆలకిస్తున్నాడు. దేవుడు మనకు రక్షణ ఇచ్చేసాడు డైరెక్టర్గా. దేవుడు ఆయన ఆ ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చేసాడు. ఆ గొప్పతనాన్ని మనకి ఇచ్చేసాడు. ఆ పరలోకాన్ని మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అక్షయమైన శరీరాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈ భూమి మీద ఏమి ఇచ్చాడో తెలుసా? పాప క్షమాపణ ఇచ్చాడంటే ఆయన ఎవరు అంగీకరించిన పాప క్షమాపణ ఇచ్చాడు ఒకటోది. రెండోది ఏంటో తెలుసా? తనకు పిల్లలుగా ఉండటానికి అధికారాన్ని ఇచ్చాడు. మూడోది ఆయన నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. అక్షయమైన శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఉన్నతమైన లోకంలోకి ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండేలాగా అక్కడికి మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఎంత గొప్ప కృప ఈరోజు మనకు దొరికింది. ఎంత గొప్ప ఆశీర్వాదం, రక్షణ అనేటువంటి ఐశ్వర్యం, ఆశీర్వాదం ఈరోజు మనకు నుంచి ఎంత గొప్ప సౌలభ్యం ఈరోజు మనకి దొరికింది. ఈరోజు ఎంత గొప్ప దీవెన ఈరోజు మన వరకు వచ్చింది. యూదులకి ఈరోజు రక్షణ లేదండి. యూదులకి ఏమి లేదు. చాలా మంది రక్షణ లేదు. రక్షణ లేకపోతే ఎవరైనా ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? రక్షణ పొందుకోకపోతే, క్రీస్తు రక్తం చేత కడగబడకపోతే ఎవరైనా ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రభు వచ్చేటప్పుడు నరకానికి. అందుకే ప్రభు ఏం చెప్పండి? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. డైరెక్ట్గా చెప్పాడు. డైరెక్టర్ ప్రభువే చెప్పాడు. నమ్మి బాప్తిస్మం పొందుకుంటావా? ఇదిగో నీకు రక్షణ, పాపం నుంచి రక్షణ, ఇదిగో మరి పరలోకాన్ని ఇస్తానని చెప్పాడు. పాపం నుంచి నేను రక్షిస్తానని చెప్పాడు. కాబట్టి మరి ఒకవేళ రక్షణ యూదులకి లేకపోతే, ఇశ్రాయేలీలకి లేకపోతే, ఏదో మేము దేవుడు పిల్లలం కదంటే దేవుడు ఒప్పుకోడు. అబ్రహాము నుంచి మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము మా ముత్తాత అంటే ఒప్పుకోడు దేవుడు. మోషే మాకు బాగా కావలసిన రక్త సంబంధం అంటే దేవుడు ఒప్పుకోడు. ఏమండి? యెహోషువ మాకు బాగా కావలసినోడు, యెషయా ప్రవక్త మాకు బాగా కావలసినోడు, దానియేలు మాకు బాగా కావలసినోడు, ఇర్మియా ప్రవక్త మాకు బాగా కావలసినోడు, వీళ్ళందరూ మరి యోహాను, వీరందరూ కూడా మాకు బాగా రక్త సంబంధాలు అంటే దేవుడు ఒప్పుకోడండి. ఒకరోజు ప్రభు దగ్గరికట ప్రభు తల్లి, ప్రభు యొక్క సహోదరుడు వెళ్ళాడట. వెళ్ళినప్పుడు శిష్యులు చెప్పారట, అయ్యా ఇదిగో నీ తల్లి నీ సహోదరుడు బయట ఉన్నారు, చూడడానికి వచ్చారట. ప్రభు ఏమన్నాడో తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని జరిగించేవాడే నా తల్లి, నా సహోదరులు అని చెప్పాడు. దేవుడు ఎప్పుడో అబ్రహాము ద్వారా, ఇస్సాకు, యాకోబుల ద్వారా ఇశ్రాయేలీని తనకు పిల్లలుగా ఏర్పాటు చేసుకుంటే రక్షణ తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. కొత్త నిబంధనలో 2000 సంవత్సరాల కిందట. ఆయన అంగీకరిస్తేనే పరలోకం అండి. ఆయన అంగీకరించకపోతే పరలోకాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు కూడా ఇవ్వడు. ఇశ్రాయేలీలకు కూడా రక్షణ లేకపోతే పరలోకం ఉండదు. రక్షణ ఉండాలి, క్రీస్తు రక్తం చేత కడగబడాలి, అప్పుడేనండి వారికి కూడా పరలోకం. లేకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్నా, దేవుడు వారిని పిలుచుకున్నా, ఫస్ట్ వారిని పిల్లలుగా దేవుడు తన కొరకు నియమించుకున్నా, తన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నా దేవుడు ఒప్పుకోడండి. దేవుడు పరలోకాన్ని ఇవ్వడండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే కడగబడితేనే ఇదిగో పరలోకం, నిత్య జీవం, అక్షయమైన శరీరం అంటూ. కాబట్టి అటువంటి గొప్ప ఐశ్వర్యం, ఇశ్రాయేల్ తొట్టుపాటు, ఇశ్రాయేల్ యొక్క మరి తూలిపోయేటువంటి పరిస్థితి, ఇశ్రాయేలుకి రోషం పుట్టించడానికి, అయ్యో మేము పొందుకోవలసినటువంటి రక్షణ అన్యజనులు పొందుకున్నారు ఫీలింగ్ దేవుడు వాళ్ళని కలిగించడానికి, అయ్యో మేము పొందుకోవలసినటువంటి దీవెన, మేము పొందుకోవలసినటువంటి ఆశీర్వాదం, మేము పొందుకోవలసినటువంటి పరలోకం, మేము పొందుకోవలసినటువంటి అక్షయమైన శరీరం, మేము పొందుకోవలసినటువంటి నిత్య జీవము, మేము నీతిమంతులుగా తీర్చబడిపోతున్నటువంటి ఆ నిత్యమైనటువంటి ఐశ్వర్యం అన్యజనులకు వెళ్ళిపోయిందన్న రోషం ఇశ్రాయేలులో కలిగించడానికి దేవుడు రక్షణ మన వరకు ఇచ్చాడు. వారు తొట్టుపాటే, వాళ్ళు తూలిపాటే ఈరోజు రక్షణ అనేక మందికి కలిగితే నిజంగా వాళ్ళందరూ కూడా యేసుని రక్షకుడిగా అంగీకరించేసి, వాళ్ళందరూ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా, యూదులంతా కూడా ప్రభువునే రక్షకుడిగా అంగీకరించేసి, యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే, యేసు దేవుడు అని ఒప్పుకుంటే, ఆయన ద్వారానే రక్షణ అని ఒప్పుకుంటే, ఈరోజు ప్రపంచం అంతటికీ కూడా ఎంత సువార్త వెళ్ళి ఉంటుందండి. ఎన్ని ఆత్మలు రక్షించబడి ఉండేవి, ఎంతమంది నరకం నుంచి తప్పించబడి ఉండేవారు. మొదటి శతాబ్దంలో పేతురు ఏమన్నాడో తెలుసండి? ఒక మాట చెప్పాడండి. యూదులు ఆటంకపరుస్తుంటే
పరిసయ్యులు సువార్తను ఆటంకపరుస్తుంటే మరి పరిసయ్యులు ఈ నామాన్ని బట్టి మీరు ఎంత మాత్రం బోధించకూడదని ఆజ్ఞాపించి వాళ్ళని కొడుతుంటే ఒక మాట చెప్పాడండి, ఏంటో తెలుసా? ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును బట్టి రక్షణ కలగదు, ఈ నామాన్ని బట్టే రక్షణ కలుగుతుందని చెప్పాడండి. ఈ నామాన్ని బట్టే రక్షణ కలుగుతుందని చెప్పాడండి. చూడండి ఒకసారి ఇంకొక మాట కూడా చూద్దామండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనాన్ని 12వ వచనాన్ని చదువుకుందాం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. తృణీకరించారు ప్రభువుని, మాకు వద్దు, రక్షకుడు వద్దు, మాకు దేవుడు వద్దు, మాకు ఏది వద్దని తృణీకరించానండి ఇశ్రాయేలీలు. ఆయనే ప్రభు దేవుడు ఏం చేశాడంటే తలకు మూలకు తలరాయిగా చేశాడట. 12వ వచనం, మరి ఎవని వలనను, చూడండి, మరి ఎవని వలనను రక్షణ కలగదు అని చెప్పాడండి. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? పూర్తిగా ఈ నామముననే మనము రక్షణ పొందవలన గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అన్నారు. ఏం చెప్పారండి అపోస్తలులు? ఏం చెప్పారండి ఆ రోజు అక్కడ? పేతురు ఏం చెప్తున్నాడు? ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామాన్ని బట్టి రక్షణ రాదు, యేసుక్రీస్తు నామాన్ని బట్టి మాత్రమే మనుషులకి రక్షణ కలుగుతుంది. మరి ఏ నామాన్ని బట్టి మనకు రక్షణ రాదు? యేసుక్రీస్తు నామాన్ని బట్టి పాపం నుండి రక్షణ కలుగుతుంది, నరకం నుండి రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు నామాన్ని బట్టి రక్షణ కలుగుతుందని బహిరంగంగా ప్రకటించాడు. ఇల్లు కట్టువారైన మీరు ఇదిగో ప్రభువుని తృణీకరించారు, ప్రభువుని వద్దనుకున్నారు, దేవుని కుమారుడిగా మీరు అంగీకరించలేదు, రక్షకుడిగా మీరు అంగీకరించలేదు. ఆ యేసునే ఈరోజు తండ్రి అయిన దేవుడు మూలకు తలరాయిగా చేశాడు. పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తే, రక్షణ రావాలంటే యేసుక్రీస్తే, నిత్య జీవం పొందుకోవాలంటే యేసుక్రీస్తే, ఇంకొక ఆప్షన్ లేదు. ఆయన్ని మూలకు తలరాయిగా చేశాడు. ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడి మరి ఏ నామాన్ని బట్టి కూడా ఇదిగో మీరు రక్షణ పొందలేం, కానీ ఇదిగో ఈ యేసు అనే నామాన్ని బట్టే మనకు రక్షణ కలుగుతుంది అని చెప్పాడండి. కాబట్టి ఈరోజు దేవుడు అటువంటి గొప్ప రక్షణ, ఐశ్వర్యాన్ని దేవుడు మనకి రక్షణ మనం పోగొట్టుకోకూడదు. రక్షణ అంత గొప్పది, చాలా వాల్యూ. రక్షణ అంటే ఒక వ్యక్తి ప్రాణత్యాగం. రక్షణ అంటే ఒక వ్యక్తి దాని వెనకతల ఒక వ్యక్తి కష్టం, దాని వెనకతల తండ్రి అయిన దేవుని ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రణాళిక. రక్షణ అంటే చిన్న విషయం కాదండి. ఐశ్వర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే చిన్న విషయం కాదు. చివరి వరకు, మనం చనిపోయే వరకు మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి, రక్షణను పోగొట్టుకోకూడదు. ఈ రోజు మనం ఏం పోగొట్టుకున్నా పర్లేదు, కానీ రక్షణను పోగొట్టుకోకూడదండి ఇప్పుడు. ఎందుకంటే రక్షణ ఉంటేనే పరలోకం అండి, రక్షణ ఉంటేనే నిత్య జీవం అండి, రక్షణ ఉంటేనే నీకు పరలోకంలో ప్రవేశం దొరుకుతుందండి. రక్షణను పోగొట్టేసుకున్నావంటే నీ జీవితం అయిపోయినట్టే. రక్షణ ఎప్పుడు పోగొట్టుకోకూడదు, రక్షణ కాపాడుకోవాలి, రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ నుంచి ఏమైనా వైదొలికిపోయావా నీ జీవితం ప్రమాదంలో పడిపోయినట్టే. రక్షణ ఎప్పుడు చాలా భద్రంగా కాపాడుకోవాలి. అయ్యో ఇశ్రాయేలు ఆ రోజు తృణీకరించారు కాబట్టి ఈ రోజు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేక నా ప్రభువు నా ఏడల కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని, నా ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయడం బట్టి, ఇదిగో ఆయన నామం నుంచి ఉంచినటువంటి విశ్వాసాలను బట్టి నా ప్రభువు నా పాపాలన్నీ కూడా తీసేసి ఇదిగో నా కోసం ఆయన కలువరి సిలువలో మరణించి ఆయన కాచిన ప్రతి రక్తపు బొట్టు ఆయన నామం ద్వారా ఈ రోజు నాకు రక్షణ వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది, పరలోకాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. పరలోకం రెడీగా ఉంది, నిత్య జీవం రెడీగా ఉంది, అక్షయమైన శరీరం రెడీగా ఉందని మనం ఎంతో సంతోషించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాము.